ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని దయ. అంతేనా? ఇందులో ఏ సంకోచము లేదు, అనుమానం లేదు, వేరే ప్రత్యామ్నాయమైన మాట లేదు. ఎవరి దయ వలన మేము బ్రతుకుతున్నాం? ఇప్పుడు ఎప్పటి వరకు బ్రతికున్నాం? దేవుని దయ వల్ల. ఆ దేవుని దయ వలన మనకు ఉనికి ఉంది అంటే, ఉనికిలోని ఒకవేళ మనం కోల్పోతే గనక మరలా ఉనికిలోనికి రప్పించడానికి మరలా ఆయన మాటే అవసరమైంది. ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాం, అనాలోచనగా కాదు. అసలు దేవుని మందిరమునకు పోనప్పుడు నువ్వు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆకాశమందున్నాడు, నరుల క్రియలను ఆయన తొంగి చూస్తున్నాడు. చూస్తున్నాడు అన్నప్పుడు చూచుచున్న దేవుడు క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి చాలా జాగ్రత్త వహించింది ఎవరు? మనమే. మనమే జాగ్రత్త వహించుకోవాలి. అందుకనమాట వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి స్ట్రిక్ట్లీ ఇంక మీరు ఎలా ఉండాలంటే, ఆ మాట నన్ను ఈరోజు బలపరచడానికే వస్తుంది, నాకు అవసరం, నాకు కావాలి. వేసవకాలం దొరబడింది, చెమటలు పడతా ఉంటాయి. నీరు కోల్పోతున్నప్పుడు అలా కూడా వాటర్ని ఫిల్ చేసుకోకపోతే బాడీ డిహైడ్రేషన్కి గురవుతుంది. ఆత్మీయ స్థితిలో మనము లోకంతో కలిసిపోవడం వల్ల కొన్ని విషయాల్లో అజాగ్రత్త వహిస్తూ ఉంటాం. అందువల్ల మరలా దేవుని మాటలు మనకు అవసరం, ఫిల్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఆత్మీయంగా ఎదగలేము. యాంత్రికమైన లైఫ్ అయిపోతుంది. యాంత్రికమైన జీవితాలు గడపడానికి మనం రోబోస్ కాదు. ఒక ప్రోగ్రామింగ్ చేయబడిన తర్వాత నువ్వు కూర్చో అని దానికి సెట్ చేయబడింది కాబట్టి కూర్చుంటుంది. పని చేయి అంటే చేస్తుంది. ప్రోగ్రామింగ్ను బట్టే చేస్తుంది అది. మనం వీఆర్ నాట్ రోబోస్. దేవుని పిల్లలం. దేవుని పోలిక స్వభావం కలిగిన పిల్లలకు దేవుని మాటలు అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మన ఆత్మకు సంబంధించినటువంటి ప్రతి అవసరతని దిద్దుకుంటూ ఎదగాలి. అలాంటి ప్రోగ్రామింగ్ సంఘము ద్వారా దేవుడు చేశాడు. ఆ సంఘములోనికి మనం సభ్యులయ్యాం. ఆ సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానాన్ని దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు కూడా తెలియని జ్ఞానాన్ని మన ద్వారా వాళ్ళకు తెలియపరిచేటంతగా నేర్పిస్తున్నాడట. వీఆర్ సో గ్రేట్. చాలా గొప్పవారు మనం. ఆ గొప్ప స్థితిని మనం కలిగి ఉండడానికి ఈరోజు దేవుని మాట నా దగ్గరికి ఎంత వస్తుంది, ఎలాంటి మాట వచ్చింది, నేను ఎలా ఉన్నాను అని ఇప్పటివరకు చెప్పిన విషయాలు పూర్ణ హృదయంతో ఆయన మాటను వినటానికే లేదు, ఇక అనుసరించడానికి మన స్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని పలానా చోటుకు తీసుకువెళ్తాను, ఐగుప్తు నుంచి కనానుకు తీసుకువెళ్తాను వాగ్దానం చేశాడు పితరులకు. ప్రమాణం చేసిన ఆయన ప్రమాణాన్ని నిలవబెట్టుకోవడానికి ఈ ప్రజలు చేసే చేష్టలన్నీ భరిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ ఇక సమీపంగా చేరుకునే సమయంలో ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు అసలు వేగు చూసి రండి, వేగు చూసి రమ్మని ప్రతి గోత్రంలోనూ ఒక్కొక్కరిని పంపించారు. అందరూ వెళ్ళారు. అక్కడ స్థితి ఎలాగుంది? బాగున్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశము. సో వచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. ద్రాక్ష గెల ఒక దండి మీద ఇద్దరు మోస్తున్నారు. చాలా బాగుంది అన్నీ చెప్పారు. కానీ అక్కడ ప్రజలు ఎలాంటి వారని చూశారు? ఉన్నత దేహులు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నామో తెలుసా? ఎలా ఉన్నాం? మిడతల్లా ఉన్నాం. మనల్ని జయించలేమని నిరుత్సాహపడిపోతున్నప్పుడు అంతమంది ప్రజల్లో కూడా ఒక ఇద్దరు వ్యక్తులు మట్టుకు మాత్రం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. హూ ఇస్ ద పర్సన్స్? వాళ్ళ ఇంటి పేరు కూడా తెలియదు మనకి. చెప్పు. ఏమన్నా నువ్వే మాట్లాడదా? మిగతా వాళ్ళు నూను కుమారుడైన
యెఫున్నె కుమారుడైన ఇది మార్చేస్తున్నట్టున్నారేంటి? వాళ్ళిద్దరూనంట ఎంతమంది వెళ్ళినా ఈ ప్రజలందరిలో వీళ్ళిద్దరే నా దృష్టికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నన్ను వాళ్ళు ప్రేమించారు. ఇందాక ఒక మాట ప్రశాంతి మాట ఉంది, ఏమందంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకోవడమే దేవుణ్ణి ప్రేమించటం. మీరు వెళ్ళండి, నేను నడిపిస్తున్నాను, ముందుండేవాడిని నేను. ఎవరిని చూస్తున్నారు మీరు? ఉన్నత దేహులు లాంటి సమస్యలను చూస్తున్నారు. అది మనం సాధించలేము, మన వల్ల కాదు అనే పరిస్థితులు ఎప్పుడైతే సన్నగిల్లామో మనం దేవుణ్ణి సేవించడం ఆగిపోతుంది, ప్రేమ సన్నగిల్లిపోద్ది. నిన్నే వాలంటైన్స్ డే అయింది కదా, మొన్న ఫిబ్రవరి 14 ఎప్పుడు శుక్రవారం నాడా. ప్రేమల గురించి అమ్మ బాబు ఏం ప్రేమ! అసలు మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి ఉన్న ఎంత వ్యత్యాసాన్ని చెప్పాలంటే, ఆయనది అగాపే ప్రేమ, మనది ఫిలియో ప్రేమ. ఇది చెప్పాలంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఎందుకు కన్ఫర్మ్ అయ్యారు చెప్పండి? అంటే దేవుని మీద అంత పూర్ణముగా ఆధారపడ్డారు. ఇక వేరే ఆల్టర్నేటివ్ మైండ్స్ లేదు, వేరే లూప్ హోల్స్ లేవు, వేరే ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే మనం తప్పించుకోవచ్చు అనే ఆలోచన లేవు. మనం తప్పక విజయాన్ని సాధిస్తాం. అలాంటి సమర్థుడైన దేవుని క్రింద మనం ఉన్నాము. అది కేవలం ఎంతమందికి వచ్చింది? ఇద్దరికి మాత్రమే. ఆ కితాబ్ ఎవరిచ్చారు చెప్పండి? దేవుడా? వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారా లేదా మనం చెబుతున్నామా? ఈరోజు మనల్ని అందరినీ కూడా పరమకణానికి నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. నీ ప్రయాణంలో ఎంతోమంది భయంకరమైన వ్యక్తులు కనబడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళని సాధించలేమో అనేటటువంటి ఆందోళన ఒక పర్వతంలాగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? గొలియాతును పడగొట్టిన దేవుడు ఈ బలం ఎవరిదని వెళ్ళి దిగాడు. అతను ఏం వాడాడు? ఆయుధం ఏం వాడాడు? ఎన్ని రాయిలు? చిన్న రాయి తీసుకున్నాడు. దేవుడు కొట్టేస్తాడు అట్లా. దేవుడు అలాంటి చర్యలు చేసేవాడు దేవుడు. అందుకే ప్రధానమైన ఆజ్ఞలు 2గా విభాగింపబడినాయి. నిర్గమ 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఆలోచిస్తే మొదటి 5 విషయాలు కూడా దేవునికి సంబంధించినవి. ఆ తర్వాత సహోదరుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అది 5 కూడా ఎవరికి? 2వ ఆజ్ఞగా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్తే కళ్ళ ముందున్న సహోదరుని కూడా ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎలాగవుతావు అని ఆ విశేషమైనటువంటి ఆ 5 విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండనే. ఎందుకు? పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ మీరు ఏ రూపమును చేసుకోకూడదో, వాటికి సాగిలి పడకూడదో, వాటికి నమస్కరించకూడదో. ఏలైనగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఏటవన్నీ ఆ క్యారెక్టర్ని మీరు స్టడీ చేయగలిగితే దేవుడు ఎందుకు అంత శ్రద్ధగా తీసుకున్నాడంటే, ఏమండి ఈరోజు సమస్తాన్ని సృజించిన దేవుడు ఏమంటే ఆయనకి ఉంటుందా ఉండదా? నా పిల్లలు ఇలా ఉండాలి, నేను రోషము గల దేవుణ్ణి. మనం ఎలా ఉండాలి? రోషంతోనే కదా బ్రతకాలి, అవునా? ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆటంకాలు ఇలాంటివి ఎన్నెన్నో మన మధ్యలో త్రోవలో ఎదురవుతున్నప్పుడు దేవుడు కాదు ఈ సమస్యే దేవుడి కంటే పెద్దదనుకుని ఎవరినో ఆశ్రయిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఆయనని ఏం చేస్తున్నట్టు? సమర్థుడిగా నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆ అసమర్థత వాడు పుట్టిస్తాడు. అక్కడే దెబ్బతింటాం మనం. ఈరోజు మనం దేవుణ్ణి విడనాడక గనక ప్రధాన కారణం ఇదే ప్రేమైన వాళ్ళారా. ఆ రోషం కాస్త ఈరోజు వేషంగా మారిపోయింది మనల్ని. నువ్వు ఉండవలసింది నీలో రోషమే, వేషం కాదు చూసేది దేవుడు. నీలో రోషాన్ని చూస్తాడు. అలా ఉండాలి ప్రేమైన వాళ్ళారా. చక్కటి మాటలు మీరు వింటున్నారు, ప్రాక్టికల్ లైఫ్లోకి తెచ్చుకోండి. ఎవరి దగ్గరకు వస్తున్నారు మీరు? ఇది ఎవరి సన్నిధి అని, దేవుని సన్నిధిని అసలు ఎలా ఉండాలి అని ఒక ఆలోచన మనకి రాను రాను పెరగాలి. ఏమవ్వాలి చెప్పండి? రాను రాను పెరగాలి. పెరగాల తరగాల?
పెరుగుతుందా తరుగుతుందా చెప్పండి? దేవాలయమును విడిచిపెట్టక అన్న అనే ప్రవక్త్రిని అక్కడే గడుపుతూ ఉందా? ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతను అనుభవించడానికి ఇక వేరేదేం పెట్టుకోవట్లేదు. అలాంటి హృదయాలతో నింపిపోవాలి మనం. ఈరోజు ఆ స్థితిని కోల్పోతున్నామేమో. మరి ఒకసారి ఆలోచించి, నేను ఎప్పుడు అంటాను, గడప దాటి బయటికి వెళ్ళామంటే లోకంతో మీరు ఎన్ని గంటలు గడుపుతారో మీరు ఆలోచించుకోండి. ఉన్న ఒక్క గంట కూడా ఇక్కడ చాలా దేవుడు ఈరోజు నా హృదయాన్ని తాకే మాటలు వస్తున్నాయి, నన్ను బలపరిచే మాటలు వస్తున్నాయని సిద్ధపాటు లేకపోతే, నేను ఎప్పుడు అంటాను, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్, నో యూస్, నథింగ్, ఏమీ లేదు. వెళ్ళామన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అలా వద్దు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు చక్కటి విషయాల్లోనికి వెళదాం. చాలా జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడాలని మనము ఆశిస్తున్నాం. కాబట్టి గత వారం అనగా నా మొదటి వర్తమానము, నేను మొన్న వారం కాక పై వారం నేను చెప్పిన విషయాన్ని ఒక్కసారి రీక్యాప్ చేస్తున్నాను. ఏమిటంటే, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో ఒక ద్వీపానికి పౌలు గారితో పాటు కొంతమంది ఆ ఓడ బద్దలైపోవడం వలన వారు నిరాశ్రయులైనప్పుడు అక్కడ స్థితి ఎలాగుంది, వాళ్ళు అనాగరికులు, అంటే నాగరికత తెలియని ప్రపంచంలో ఉన్నట్టుగా ఒక ద్వీపంలో బ్రతుకుతున్న వారి బ్రతుకుల్లో వాళ్ళు ఒక ఉపచారం ఎలా చేశారు అన్న దాన్ని, ఉపచారం మనం మరవకుండా ఉంటే దేవుడు దాన్ని మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు అని చెప్పాను. ఉపచారం చేయాలి అని చెప్పాం. అలాగే అక్కడ ఆదరణ చేశారు వాళ్ళు. ఆ ఆదరణ చేసినటువంటి ఆదరించిన వారి యొక్క ఆ ఆదరణలో అనాగరికులైన వారిని ఆదరించడంలో ఉన్న ఆదరణ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి సమయాలలో మరి నిస్వార్థంగా ఉన్నటువంటి పౌలు అనే సేవకుడు చలి కాచుకోవడం అనేటటువంటి విషయంలో ఒక పక్క వర్షం పడుతుంది, కట్టెలు తెచ్చాడు, అందరూ చలి కాచుకుంటున్నారు తప్ప ఎవరు ఆ సేవా పరిచర్య చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కానీ నిస్వార్థంతో చేస్తున్న ఆయన పరిచర్యకి ఎప్పుడైతే ఒక విష సర్పము తాను పట్టేసుకుందో అప్పుడు ఏం చేశాడు అని చెప్పి మనము కొన్ని మాటలను మనము ఆలోచించాం. సో అప్పుడు ఇప్పుడు నేటి అధునాతన సేవకులు ఏం చేస్తున్నారు, ఆయన మీరు విష సర్పములు పట్టుకుంటారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, హానికరమైనది ఏది తాగినా మీకు ఏమి చేయదు అని చెప్పి కొంతమంది సేవకులు కూడా ఈరోజు పాములు ఎత్తుకుని సేవ పరిచర్య చేస్తున్నారు అని కొన్ని క్లిప్పింగ్ చూపించాను. ఇలాంటి బోధ ఇప్పుడు నేడు మనకు అవసరం లేదు. బైబిల్ అంతట్లో కూడా మీరు చూడగలిగితే పాములను ఎత్తిపట్టుకుందురు మీరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటివి కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. అందుకే యేసు బోధించుట చేత ఆరంభమై వివిధములైన సూచక క్రియల చేతనో మహత్కార్యముల చేతనో నానా విధమైనటువంటి సూచక క్రియలు అద్భుతాలు చేసింది కొందరి ద్వారా. ఇప్పుడు దేవుని కుమారుడని విశ్వసించిన మనకి ఇప్పుడు మరలా అద్భుతాలు ఇవి కాదు, వినుట వలన ఏం కలగాలి, ఇప్పుడు విశ్వాసం కలగాలి. ఇప్పుడు ఈ స్థితిలోకి మనల్ని నడిపించే సేవకులుగా మనల్ని పెడితే ఇప్పుడు పాములు ఎత్తుతాను, ఇష్టం తాగేస్తాను నేను, ఇలాంటి వాటితో మనుషులను ఆకర్షించి చేస్తే ప్రమాదాలకు గురవుతాం. అవివేకయుక్తమైనటువంటివి ఆలోచనలతోటి వెళ్ళకుండా సేవా పరిచర్యను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదివించాం. వాక్యము మనకి దృఢపరచబడింది వినిన వారి చేత. ఆ వినిన వారు కన్న వాటిని విన్న వాటిని రాసేశారు. నువ్వు చదవాలి, దాన్ని జాగ్రత్తగా నువ్వు చదువుకోకపోతే ఆయన గురించినటువంటి జ్ఞానం నాకు ఎలాగొచ్చిందో అది మీరు గ్రహించలేరు అని చెప్పి పౌలు గారు వ్రాసేశారు. ఇవన్నీ లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు పాము ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుందో ఆ అనాగరికులు ఏమనుకుంటున్నారు అంటే సముద్రంలో నుంచి తప్పించుకున్నాడు, సముద్రంలో ఉన్నటువంటి ఆ దేవత నుంచి తప్పించుకున్నా ఇక్కడ న్యాయ దేవత ఇతన్ని పట్టుకుని విడిచిపెట్టట్లేదు. ఇది పట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు అలా అనుకున్నారో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సంఖ్యాకాండము 32:23 వచనం చదివించాను. పాపము ఏం చేస్తుంది, పట్టుకుంటుంది అని చదివించాను. అంటే పాపము పట్టుకోవడం అంటే పాప ఫలము అని చదివించా.
పాపము యొక్క ఫలము మనిషి అనుభవిస్తాడు. అంటే అక్కడ ఏదో తప్పు చేశాడు గనుకే ఇక్కడ ఇది పట్టుకుందని అనాగరికులైనటువంటి వాళ్ళు ఆలోచనలోకి మారిపోయారు. వీళ్ళకి ఈ శాస్త్రం ఎలా తెలిసింది? వీళ్ళకి వాళ్ళు లా చదవలేదు, ధర్మశాస్త్రం చదవలేదు, కానీ ప్రతి మనిషి యొక్క హృదయ అంతరంగంలో దేవుడే ఏం పెట్టాడు? మనస్సాక్షి, అంతర్వాణి, ఇది మేలు ఇది కీడు అనేటటువంటి వివేచన ధర్మశాస్త్రం లేనప్పుడున్న ప్రజలకు కూడా దేవుడు పెట్టాడు. ఇన్బిల్ట్ నాలెడ్జ్ అంటారు దాన్ని. అంతరంగములోనే ఇది మంచి ఇది చెడు అనే వివేచన అనాగరికులైన వారికి ఉంది. బాగా వినాలి. ఇక్కడి నుంచి నా పాఠంలోకి వెళుతున్నాను. కంటిన్యూషన్. ఇంత ఇంట్రడక్షన్ అంతా కూడా లాస్ట్ వీక్ చెప్పాను, మర్చిపోయాం. తమ సమస్య నో డౌట్ ఎట్ ఆల్. అందులోను ఎందుకు రీక్యాప్ చేయాల్సి వస్తుందంటే మనం మర్చిపోవడం మనకు ఒక పెద్ద బలహీనత. ఏంటిది? మనకు ఒక బలహీనత. అందుకే ప్రభు మళ్ళా విషయాల్ని జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఏం చేయమన్నాడు? రేపాలి. రేపుట న్యాయమును ఎంచి నా గుడారమును విడిచిపెట్టవలని నేను ఎరిగి ప్రభువు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారములో ఉన్నంత వరకు మిమ్మల్ని మరలా నేను ఏం చేయాలి? రేపాలి. రేపపోతే పని అవదండి. చతికిలు పడిపోయే మనస్తత్వాలు మనవి. పెనం మీద నీళ్ళు ఎత్తే ఎలాగా అంటదో, వాక్యం విన్నంతసేపు అయ్యో బాబోయ్ ఎంత బాగుందో అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఎలా వెళ్ళిపోతాం? ఆ పెనం మీద నీళ్ళు వేసింది ఆ సౌండ్ తప్ప మళ్ళీ ఏం కనపడదు. అలాగే వాక్యం ఎత్తబడిన తర్వాత మన హృదయాలలో ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే మంచి నేలగా లేదు. అందుకే రాతి నేలన పడిన విత్తనం ఎలాగవుతే బంధన్మని వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఎదగట్లేదు? దాని చుట్టూ ఏమున్నాయి? ఏం ఆవహించినాయి? దాని ఎదుగుదలకు ఆటంకం ఏంటి? భూమిలోనికి వేరు తననందున చుట్టూ ఏమొచ్చేస్తున్నాయి? ఐహిక విచారాలు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఎవరిలోనూ కూడా ఆనందానికి సంపూర్ణంగా నేను ఆనందంతో ఉన్నాను అనే స్థితిలోకి లేకపోతున్నామంటే ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఐహిక విచారాలు. ఈ ఉండకూడదన్నాడని తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన ఆకస్మికంగా మీ మీదకి ఉరి వచ్చినట్లు ఆ దినము సమీపించే కొద్ది మీరు మెలకువగా ఉండాలి. మనకి ఈ విచారాలేమో పోతలేదు. ముళ్ళ కంచేసి కట్టేసినట్లుగా ఏమి బంధిస్తున్నాయి నిన్ను? వాట్ హ్యాపెన్ యువర్ లైఫ్? ఎందుకు ఆనందాన్ని కోల్పోతున్నావు ఈరోజు? ఆ పట్టుకున్న వాళ్ళు ఇతడు ఏదో తప్పు చేశాడు అని నింద మోపుతున్నారు కాబట్టి పౌలు కృంగిపోయాడా? ఏమైనా ఒక నింద రాగానే కృంగుదలకి అవమానం పడుతూ బాధలు అనుభవిస్తూ దిగులు చెందుతూ భయపడుతూ మన బ్రతుకుల్ని భయానికి గురి చేసుకుంటున్నామంటే ఇక్కడ ఏదో తంత్రం నీ మీద పడుతుంది. దేవుడు నువ్వు పడేటటువంటి ఏ సమస్యకైనా ఆయన ప్రతిదానికి ఒక రియాక్షన్ చూపిస్తున్నానండి. చింత మనకు ఉంటుంది. ఆయన అంటున్నాడు నువ్వెందుకు చింతిస్తున్నావు? ఇది ఎవరి సమాధానం? మనది చింత. ఆయన అంటున్నాడు నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వు చింతించడం వల్ల మోరడు ఎక్కువ ఏమైనా చేసుకోగలదువా? భయపడుతున్నావు. భయమే. భయపడుతుంటే దేవుడు ఏమంటున్నాడు? భయపడకో. తబితమ్మ గారు ఇందాక ప్రార్థన చేస్తున్నారు. చిన్న మంద భయపడకూడని మా సంఘాన్ని గురించి అని చెప్తున్నారు. చిన్న తక్కువ అనే కెపాసిటీని గురించి ఆలోచించకండి. నడిపించేవాడు సమర్థుడైతే అసలు నీకు భయం ఏంటి? ఈ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో మనం ఆలోచించకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఆవహించేస్తున్నాయి, చుట్టేస్తున్నాయి, కంచేసినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగడానికి కింద సారం లేదు, వేరు తన్నట్లేదు, పైకి ఎదగట్లేదు. కింద పైన ఎదగాలి అంటే, లోపల అంతరంగంలో భయాలు పోవాలంటే ఏం చేయాలి? ఇవన్నిటిని దేవుడు చెప్తున్నాడు. కృంగిపోతున్నావు అనుకోండి, కృంగుదల నీకు అది మేలా? శ్రమ వస్తుంది, నీకు నిందలు వస్తాయి,
ఆ శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వేమవుతావని చెప్పింది ఆయన. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. మరి ఎందుకు నీకు ఒక సమస్య? నేను చూస్తున్నాం కానీ సమస్య నుంచి బయటపడేటటువంటి విధానంగా మనల్ని సమతలమైన భూమి మీద నేను నిలవబెడతాను, వంకర మార్గాల్ని నేనేం చేస్తాను, తిన్ననివిగా చేస్తాను అని చెప్పిన దేవుని మాటకు మనం ఏమిస్తున్నాం వాల్యూ? ఏమిస్తున్నారు? ఎక్కడ ఎదగలేకపోతున్నావు? ఏ సంతోషాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఎవరేశారు నీకు ఆ తంత్రం? దుష్టుడు వేస్తాడు ఆ తంత్రం. దుష్టుడే వేస్తాడు. ఒక మంచి నిస్వార్థంతో ఒక మంచి పని చేస్తున్నాడు. కట్టెలు తెచ్చాడు, 10 మంది చలి కాసుకోవడానికి ఉపయోగపడే పని చేస్తున్నాడు. కానీ ఒక పక్క అక్కడ ఉన్నటువంటి అనాగరికులు ఏం చేస్తున్నారు? ఇతడేదో పాపమో చేసే ఉంటాడు, అందుకే ఆ పాపం ఇతను ఏం చేస్తుంది, పట్టుకుంటుంది. ఈ నింద చెవిని పడింది. చేస్తున్న పని నిరాశతో వెనకడుగు వేసేసాడు అనుకోండి, అతడు కృంగిపోయినవాడు, అతడు చింతపడుతున్నాడు. ఆ నిందను ఈజీగా తీసుకోలేదు. ఈరోజు మన బ్రతుకులో కూడా, మన లైఫ్లో కూడా ఇలా ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు పాము ఎలాగైతే మనల్ని పట్టుకుందో, మనుషుల మాటలు విషసర్పాలు లాంటి మనుషులు మనల్ని పట్టుకుని వేధిస్తూ ఉంటారు. ఏం చేయాలి నువ్వు? జనుల తీరును గమనించాలి. మీరు ఎప్పటికప్పుడు జనుల తీరును గమనిస్తూ ఉండాలి. అందుకే వాళ్ళు అంటున్న దాంట్లో ఒక మంచి ఆలోచన వారికి ఉంది. ఆమోసు గ్రంథం దగ్గరికి వెళదాం. 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి దయచేసి చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాణ్ణి కరిచినట్లు ఆ దినము ఉండును. చూసారా? ఎక్కడికి వెళ్ళినా ఏమవుతున్నాయి చెప్పండి? ఎక్కడికి వెళ్తే ఎంత బాగుంది చూడండి. ఒక సింహమునొద్ద నుండి తప్పించుకున్నాడట. అమ్మయ్య, అసలు సింహం నోట్లోంచి బయటపడటం కష్టమా సులువా? కష్టం. అది తప్పించుకున్నాడట. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఎలుగుబంటి. ఏం చేసింది ఎలుగుబంటి? ఎదురయ్యిందట. ఎలుగుబంటి ఎదురైనట్లు అంటే మీకు మాట ఉంటుంది ఎలుగుబంటి అనగానే, పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న వాడిని మనం అసలు ఎదుర్కోలేం. ఏం చేయలేమంట? పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటిని ఎదుర్కోవడం అంటే సామాన్యమైంది అనుకుంటున్నారా? ఆ కోపంలో కొట్టిందంటే అది ఎలా ఉండదో తెలుసా? ఎలుగుబంటి. దాన్నైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖపు పనులు చేయుచున్న వారిని ఎదుర్కోలేం. ఈరోజు అలాంటి వారు ఎదురవుతారా లేదా? అమ్మో, ఇందులోంచి బయటపడ్డాను అందరికి ఈ నోట్లో పడ్డానరా బాబో అని బాధపడుతూ ఉంటాం మనం. పోనీ అక్కడి నుంచి తప్పించడానికి దేవుడు ఏదైనా వేరే మార్గం ఇచ్చారందరికి. నువ్వు ఇంట్లోకి వెళితే గోడ మీద చేయతే అక్కడే ఉంది అంటే ఇవన్నీ మీరు ఏమవుతుంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సమస్యలు అనేవి అలాగ చుట్టి ముడతాయి, నిన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. అదే అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు కూడా ఎలాగైతే అనుకుంటున్నారో, వాడ బద్దలైపోయింది, అక్కడ తప్పించుకున్నాడో సముద్ర దేవతే అతన్ని ఏం చేయాలి? నాశనం చేసేసి ఉండాలి. కానీ అక్కడి నుంచి తప్పించుకున్నా ఇక్కడ మట్టికి మాత్రం వదలలేదు. అది వాళ్ళ అనాగరికత ఆలోచనలు. ఇంతకీ పౌలు మంచివాడా చెడ్డవాడా, అతను ఏ కైండ్ ఆఫ్ మెథడ్లో ఉన్నదో మనం వెళదాం. జనుల తీరును గమనించాలి మీరు. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి. మొన్న నాగరాజు గారికి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది ఏమనుకుంటారు, ప్రార్థన ఎట్టిచ్చారు, వెంటనే అలా జరిగింది ఏంటి? మన మైండ్ ఎలాంటిదో ఆలోచించండి. మన మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతామో. తమ్ముడే ఉన్నాడు, మంచి గాయకుడు, అతనికి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందేంటి, వెంటనే రియాక్షన్ ఏంటి? ఇలా ప్రతి మనిషిని మనం ఏం చేస్తామంటే, మనది మనం చూసుకోకుండా ఇతరులతో చూస్తూ మనం ఏమనుకుంటామంటే, ఏదో తప్పు చేసి ఉంటాడా, లేకపోతే మనిషి అంటే ఏ మంచి అడ్డెందుకు జరుగుద్ది అనే తత్వంలో మనం ఏమనుకుంటామంటే, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అలా పట్టుకుంటానే ఉండదని మనుషుల్ని గేలి చేయడం ప్రారంభించడం నేర్చుకుంటాం. వాళ్ళ అనాగరికులు కాబట్టి అలా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాగరికత తెలిసిన నీవు నేను ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇదే 9వ అధ్యాయం ఆమోసు గ్రంథం 3వ వచనం కూడా చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనం. వారు కర్మేలు పర్వతమందున్న
దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చని నుండి తీసుకొచ్చేదను. నా కన్నులకు కడబడకుండా వారు సముద్రములలో మునిగినను. అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును. అది చూసారా, ఎక్కడ దాక్కున్నా సముద్రంలో ఉన్న అక్కడ నేను ఆజ్ఞాపిస్తానో అది కరుస్తుంది అని చెప్పి ఈ మాటలను బట్టి అప్పుడున్న అనాగరికులు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, ఒక సమస్య మనిషిని పట్టుకున్న వెంటనే మనం కూడా నోరుకు పని పెడుతూ నాగరికత తెలిసిన మనం అలా మాట్లాడాలా లేదా? ఆలోచించి మాట్లాడాలి. మనం ఆలోచించి మాట్లాడకపోతే ఏమంటే ఆ పాము మనిషిని ఎలా పట్టుకుందో మనల్ని కూడా ఎన్నో పట్టుకుంటాయి, నిందలు పట్టుకుంటాయి. మంచి చేస్తుంటే సమస్యలు నిన్ను చుట్టుముట్టాడి అవమానాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పౌలు కృంగిపోకుండా, చింతపడకుండా, భయపడకుండా, దిగులు చెందకుండా ధైర్యంగా తనకు పట్టుకున్న పామును జాడించి ఆడించి దులిపేసి ఎందులో పడేశాడు? అగ్నిలో పడేశాడు. ఇది నేర్చుకోవాలి. ఈరోజు మనం జాడించడం, దులిపేయడం నేర్చుకోలేకపోతున్నాం. మనం జాడించేయాలి. ఏం జాడిస్తున్నారు? ఎవరు అన్నారో వాళ్ళని జాడించేద్దాం కాదు. ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని అగ్నిలో పడేయాలి. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో పడేయాలి. సన్నిధి అనగానే ఆయన అగ్ని వంటివాడు, దహించు అగ్ని వంటివాడు. ఆయన దగ్గర పడే సమస్యనే. ఆ కట్టెలలో ఆ మండుచున్న ఆ పాము పైకి లేచి అతను పట్టుకున్నట్లుగా మిమ్మల్ని కూడా మనుషుల నిందలు, అవమానాలనే వాటితో తప్పు చేశారు, ఏదో తప్పు చేశారు, అందుకే ఇలా జరిగిందని అవమానాలనే వాటి విధంగా పట్టుకున్నప్పుడు జాడించడం నేర్చుకో. దాన్ని అల్లాడించి అందులో పాడేయాలి. అక్కడ సర్పం వేసిన తంత్రం, ఒక నిస్వార్థమైన సేవకుడి మీద అభాండాలు వేయడం అనే తంత్రం జనులకు నేర్పిస్తున్నాడు వాడు, అపవాది. అక్కడ మీరు పామును చూస్తున్నారో, ఇప్పుడున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కారు. తంత్రం ప్రేమైన వాళ్ళారా, వాడు వేసే తంత్రం ఎలాగేస్తున్నాడు తెలుసా? ఏ మనుషులనైతే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావో అదే మనుషుల ద్వారా నిన్ను అవమానం పాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు పట్టుకుంటాయి. దిగులు చెందకు. నీ ఇంటి ఉండొచ్చు, నీ ఇంటి వారై ఉండొచ్చు, నీ పక్క వారై ఉండొచ్చు, నువ్వు మేలు చేస్తున్న వారై ఉండొచ్చు. అలా పట్టి పీడిస్తున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలి. పౌలు తన జీవితంలో అదే నేర్చుకున్నాడు. జనుల తీరుని కూడా మనం గమనిస్తూ ఉండాలి. యోబు మహాభక్తుడా కాదా చెప్పండి ప్రేమైన వాళ్ళారా? మహాభక్తుడు. ఊజు దేశంలో యోబు వంటి మనుష్యుడు ఎవరు లేరు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అందర భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, ఆస్తిపరుడు. కానీ ఒక పరీక్షలో, ఒక మంచి చేస్తున్న అతని జీవితంలో ఎన్నో సమస్యలు పట్టుకుని వచ్చినప్పుడు స్నేహితులు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ప్రశ్నలు వేస్తూ అంటారు. యథార్థవంతుడు ఎవడైనా ఎక్కడైనా నిర్మూలమయడం చూసామా మనం అని ప్రశ్నిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలం అవడం మనం చూసామా? నువ్వేదో తప్పు చేసావు కనుకే నీకు ఈ సమస్య వచ్చింది అని కాన్వర్సేషన్లో స్నేహితులు మాట్లాడుతున్నారు. జనుల తీరు గమనించాలి మీరు. జనులు అలాగే అంటారా? ఒక ఇంట్లోనూ వరుస పెట్టి ఒక వ్యక్తి పోయారు, వృద్ధాప్యంలో పోయినా మళ్ళీ 3 నెలలు తిరగకుండానే మళ్ళీ ఇంకో చచ్చిపోయారు. మనకు చెప్పొస్తుందా మరణం అండి? మనకు చెప్పొస్తుందా? మళ్ళీ రెండోది అవగానే ఫస్ట్ది ఎలాగైతే పూలక వెళ్ళిపోరు, వయసు అయిపోయింది అంట. కానీ రెండోది వెంటనే అయ్యి బాబు నేను 3 నెలలు తిరగకుండానే అప్పుడు మనం చచ్చిపోయేటి అంటే ఏదో ఆ ఇంట్లో ఏముంది, ఏముంటుంది అంటారా? మన ఇల్లు ఖాళీ ఏం చేశారు ఒక ఆవిడ చేత. మా ఫోటోగ్రాఫర్ ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, వాళ్ళ ఇంటి ముందే పెట్టారట శవాన్ని. ఆ బ్యామలు ఎవరో వచ్చి అన్నారట, ఆ ఇంట్లో ఉండకూడదమ్మా అన్నారంట. ఏమన్నారు? ఆ ఇంట్లో ఉండకూడదమ్మా అన్నారంట. అప్పుడు దాకా సంవత్సరాలు వాళ్ళతో సహవాసం ఉండి చక్కగా మీ కుటుంబం మా కుటుంబం ఒకటే అనుకున్న వాళ్ళు ఈ సమస్య రాగానే ఏం చేశారంటే ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు మూఢత్వం.
ఎవరో ఏదో చెప్పారనే మాటకి ఎవరిని నిందిస్తున్నావు? ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎవరిని అపహాస్యం చేస్తున్నావు? జనుల తీరుని గమనించకపోతే యోబుకు అతని స్నేహితురాలు వచ్చి అదే మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఒక మంచి మాట. నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. యోబు, నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, నువ్వే తప్పు చేయలేదని అనుకుంటున్నావు కదా, మరి నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఏమవ్వాలి? ఆధారం కావాలి అని కాన్వర్సేషన్లో ఒక మాట అంటున్నారు. ఏమని? జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిపోయాడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూసినంత వరకు అక్రమాన్ని దున్నారు, కీడును విత్తారు, ఆ పంట కోసారు. అంటే నువ్వెవరో? నీ పిల్లలు చచ్చిపోయారు, నీ పనివారు చచ్చిపోయారు, నీ ఆస్తి పోయింది. ఇవన్నిటికీ కారణం ఏంటో చెప్పమంటారా? నీ భక్తి ఏం పెద్ద నీకేం ఆధారం కాదు. నిజంగా అదే ఉంటే ఈరోజు నువ్వు ఎలా ఉండేవాడివి. కానీ నీ స్థితి ఏమైంది? మారిపోయిందని పట్టేసుకుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ పాము పట్టుకున్నట్టుగా నిందలు, అవమానాలు అనే వాటిని రోజు ఆడిస్తూనే ఉంటారు. ఇంట బయట అందరూ నచ్చనోళ్ళు నచ్చినోళ్ళు నిన్ను కపటపు మాటలు మాట్లాడుతూ ఇలాంటి అవమానాలు పాలు చేస్తున్నప్పుడు నేను నేర్చుకోవాలి. జాడించేయి. ఎవరిని జాడించాలి? ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్య ఎవరికి అప్పగించాలి? అగ్నిలో పడేయాలి. అంటే ఎవరి దగ్గర పడేయాలి? ఎవరి దగ్గర పడేయాలి? కానీ మనం ఏం చేస్తాం చెప్పమంటారా? ఈ పాము మళ్ళీ పట్టుకుందే మనం ఆళ్ళ పట్టుకోవాలని మన నోరు తెరుస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, విషసర్పము దాని నోట్లో ఉంది. ఇప్పుడు ఆ విషసర్పంలాగే మన నోరులో కూడా ఏమున్నాయి? ఎప్పుడు సర్పం ఎలా కాటేస్తుందో రెడీగా ఉన్నట్టు మనం కాచుకుని ఉన్నట్లా మన నోరు తెరిస్తే ఏముంది చెప్పండి? మనకి దేవుని భయము లేదు. మనం గొంతుక తెరిచిన సమాధి వారి నాలుక, వారి అంతరంగము ఎలా ఉందని రోమపత్రిక 3వ అధ్యాయము 10 నుంచి చదువుకుంటే 18 వచనాల వరకు మనిషి యొక్క ప్రతి అవయవాన్ని గురించి మాట్లాడుతూ గొంతు దగ్గరకు వచ్చాడు. వారి నాలుక దగ్గర సర్పము వంటి విషము వంటి విధానంగా మనిషిని చూపిస్తున్నాడు. ఎక్కడుంది నాన్న అది? రోమపత్రిక 3వ అధ్యాయము 13. గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. పెదవుల క్రింద ఏముంది? సర్ప విషం ఉన్నది. కట్టెల్లోంచి వచ్చిన పాము పట్టుకుందే. మనిషి చూడండి, జాడించవలసింది సమస్యని, కానీ మనిషిని జాడించడం నేర్చుకున్నాడు. ఇదే దేవుడు వద్దంటున్నాడు. ఎందుకంటే జనుల తీరు ఎరిగిన వారుగా మనం ఏం చేయాలంటే, యోబు స్నేహితులు అలాగే మాట్లాడుతున్నారు. నువ్వేదో అక్రమంగా దున్నావు, కీడును విత్తావు, నువ్వు అందుకే ఈ పంటను ఏం చేస్తున్నావు? నువ్వు కోస్తున్నావు. కానీ యథార్థవంతుడు ఎక్కడా నిర్మూలమైనట్లేదు. నువ్వేదో తప్పు చేయబట్టే నీకు ఈ సమస్య వచ్చింది అని ఎవరు మాట్లాడుతున్నారో? యోబు స్నేహితులు. పరామర్శకు బాగానే వచ్చారు, దూర ప్రాంతం నుంచి వచ్చారు. అతని బాధ నాదనుకుని 7 రోజుల పాటు అతనితో పాటు అలాగే బూడిదలో గడిపారు. కానీ మాటలు ఎలాగున్నాయి చూడండి. జనుల తీరదేనా? జనుల తీరు అలాగే ఉంటుందా? ఎస్, అలాగే ఉంటుంది ప్రియమైన వారలారా. ఈ ద్వీపంలో జరుగుతున్న ఘట్టం అదే. అతడు మంచి చేస్తుంటే అనాగరికులైన వారు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారంటే, అక్కడ ధర్మదేవత విడిచిపెట్టలేదు. సముద్రంలో తప్పు చేసి అక్కడ తప్పించుకుని వచ్చినా ఇక్కడ ధర్మదేవత అతన్ని విడిచిపెట్టలేదు. ఏదో తప్పు చేశాడని వాళ్ళు ఎలాగా మనుషుల నిందలేస్తున్నారో మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఒకానొక సందర్భంలో ప్రభువు ఆయా గ్రామాల పర్యటన చేస్తున్నాడు. శిష్యులతో పాటు వెళుతున్నారు. ఒక ప్రాంతం వెళ్ళేటప్పటికి ఒక పుట్టు గుడ్డివాడిని, ఎవరతను? పుట్టాక గుడ్డివాడు కాదు, పుట్టు గుడ్డివాడు. పుట్టి గుడ్డివాడు అంటాం మనం. పుట్టి గుడ్డివాడికి చాలా తేడా ఉందా? గమనించాలి. పుట్టి గుడ్డివాడికి తేడా ఉందా? ఉంది. పుట్టుకతోనే
గురుడ్డివాడు కనబడ్డాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా వీడు గురుడ్డివాడుగా గురుడ్డివాడుగా వీడు పుట్టడానికి వీడా వీడిని కన్నవారా అని అడిగారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది చెప్పండి ప్రేమైన వాళ్ళారా? అంటే మనిషి తీరు ఎలాగ ఉందో చెప్పండి. అంటే ఈడన్నా చేసి ఉండాలి, వీడిని కన్నోళ్ళైనా చేసి ఉండాలి అంటే జనులు తీరు అదేనా? అలాగ ఉంటుందా? ఒక ఇబ్బంది కనపడేటప్పుడు మనిషి సైకాలజీ ఎలా మారిపోతుంది చూడండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నిజమే అని అనాగరికులు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు చెప్పమంటారా? వీడైనా కాదు, వీడిని కన్నవారైనను పాపము చేయలేదు వాళ్ళు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు అలా పుట్టాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి అంటే అక్కడ ఆ గుడ్డివాణ్ణి స్వస్థపరచడానికి ఈయన పుట్టుగుడ్డివాడికి కన్నులు తెరిపించాడంటే ఈయన ఎవరు? ప్రవచనాత్మకంగా వచ్చిన మెస్సియా అని గమనించడానికే వీడి ద్వారా దేవుడు ఏమవుతున్నాడు? అక్కడ మహిమపరచబడుతున్నాడు. మనమేం కడతాం? పాపం. ఎవరో మాట్లాడితే మాటకు ముందు ఏమంటారంటే పాపం, ఎంత అందంగా చెప్తున్నాడు, ఇదే ఎంత అందంగా చెప్తున్నాడని చెప్పడం పాపమేటి? భలే మాట్లాడుతూ ఉంటాం మనం. పాపం అనే పదానికి ప్రతిదానికి లింక్ పెట్టేయకండి ప్రేమైన వాళ్ళారా. పాపం ఎంత మంచోడో అంటాం మనం. మన సైకాలజీ అబ్జర్వ్ చేయండి. పాపం అనే పదాన్ని ముందుకు వాడతాం. పాపం, సంటి, ఎంత మంచోడో. బాబు ఏమనుకోయో పాపం ఏర్లక్ష్మి గారు ఎందుకు వాడుతున్నావు? పాపమేటి? వీరలక్ష్మి గారు ఒకటి నేర్చుకోండి ప్రేమైన వాళ్ళారా, ఒకటి నేర్చుకోండి. ఆ సమస్య వచ్చిందంటే దేవుడు వారిని స్వస్థపరిచారనుకోండి, నిజంగా ఎవరు మహిమపరచబడతారు అక్కడ? మనం ఏం చూడాలి? అమ్మ ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడమ్మా, నిన్ను నిలవబెట్టి అనేక మంది నీ ద్వారా దేవుని దగ్గర చేర్చడానికి నిన్ను ఒక సాధనంగా వాడతాడు అని చెప్పండి ప్రేమైన వాళ్ళారా, బాగుంటుంది. కానీ మనం ఎలా చెప్తాం? మన సైకాలజీ ఏంటి? ఈ ఆది గారు చేసి ఉంటారంటారా పాపం, ఆవిడ చేసి ఉంటారంటారా, లేదా ఆదిత్య? ఎవరికి పెట్టేస్తాం లింకులు? ఎవరికి పెట్టకండి లింకులు, ఎవరికి పెట్టద్దు. ఇక్కడ జనుల తీరు చూసాం మనం, జనుల తీరు. ఒకానొక సందర్భంలో మళ్ళీ ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ప్రభువా పిలాతు అనే అతను కొందరి రక్తాన్ని బలులతో అందులో వేస్తున్నాడు, ఇలా రక్తాన్ని అని చెప్పేసి సమాచారం తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలాగుంది? ఓ సమస్య జరుగుతుంది, అమ్మో ఇలాంటి స్థితికి వాళ్ళు జీవితాలు మారిపోని అని చెప్పి ప్రభు దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, అంటే గలిలీలో ఉన్నటువంటి మనుషులు అందరికంటే ఏళ్లే పాపులని మీరు ఏమన్నా అనుకుంటున్నారా అని అడిగాడు ఆయన. మనం అలాగే అనుకుంటాం. యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే ఏమంటా, అంత ఘోరమైన చావు అలా చచ్చిపోయాడు బాబా, నేను అలా అనుకోలేదు అంత ఘోరంగా చచ్చిపోతాడని. ఘోరంగా చచ్చిపోతాడు, ఏ చావు అయినా ఒకటే, తీసుకెళ్ళి ఎక్కడెడతారో నువ్వు పేర్లు పెట్టుకుంటాక అంతే, ఆ దేహం ఎప్పుడైనా అది మృతమైపోయింది. కానీ ఈలోగా మన మనస్తత్వం ఎలా మాట్లాడతాం? పాపము అలా అర్ధాంతరంగా చచ్చిపోయేటి ఏం ఆలోచనలు మన మనసులోంచి వస్తున్నాయో ఆ జనుల తీరు మాదిరిగానే మనం ఒకవేళ అనేస్తున్నామేమో జనాలను ఆలోచించమంటున్నాను నేను. పిలాతు అనే అతను ఆ రక్తాన్ని జంతువుల బలిగా ఆ బలి అర్పణలు చేసే దాంతో వీళ్ళ రక్తం కలిపేయడానికి వచ్చింది. ఇది పెద్ద సమస్యగా చెప్తుంటే ప్రభు అన్నాడు, మీరు మారు మనసు పొందని ఎడలా మీరు అలాగే సత్తారు. ప్రభువు నాటి ఎప్పుడు నేను అంత హార్ష్గా ఉన్న మాటలు ఎక్కడ చదవలేదు, కానీ ఆ 2 వచనాల దగ్గర చాలా జాగ్రత్తగా చదివితే మీరు అలా నశించిపోతారని అంటాడు. సిలువ అనే గోపురం పడి 18 మంది ఎంతమంది చచ్చిపోయారు అంటాడు కదా. లోకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటల సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆ జనుల తీరు, ఆలోచనలు, మనిషి చచ్చిపోయారనగానే ఆయన దగ్గర కంప్లైంట్ చేసుకొచ్చేస్తున్నారు. ప్రభు ఇలా చచ్చిపోయారంట, ఆ రక్తం అందులో కలిపేశారంట అంటే ఆయన అన్నాడు పాపం అనలా వాళ్ళ గురించి కాదు నేను ఆలోచిస్తాను. ఏంటో చెప్పనా, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే. అంటే
జనుల నెపాలనేవి ఎలా పెడుతున్నారో మీరు ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. ఇప్పుడు ఆ ద్వీపంలో ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారికి అది పట్టుకోగానే ఇలాగే అంటున్నారు, ఇతన్ని అక్కడ సముద్రంలో ఉన్నటువంటి అక్కడ విడిచిపెట్టిన ఇక్కడ న్యాయదేవత ధర్మదేవత విడిచిపెట్టలేదు. ఇతను ఏదో తప్పు చేశాడు. చూసారా? అంటే అతను ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అపోస్తుల కార్యాలు 28 దగ్గరికి వెళ్దాం ఒకసారి చూడండి ప్రేమైన వాళ్ళారా. 4వ వచనం. ఏమని పిలిచారు? నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడే. ఆ గలిలీ మనుషులు పాపాలు చేసిన వాళ్ళే. ఈ గుడ్డివాడిగా పుట్టినవాడు ఏదో తప్పు చేశాడు. యోబు స్నేహితులు ఏమంటున్నారా? నువ్వేదో తప్పు చేశావు. అలాగే నిన్ను నన్ను కూడా ఈరోజు ఏదో తప్పు చేసావు కాబట్టే ఇలా పట్టుకునే వాళ్ళు నిన్నుంటారు. నువ్వు జులిపించడం దులిపేయడం నేర్చుకోవాలి. మనుషుల్ని కాదు, సమస్యని. పౌలు అదే చేస్తున్నాడు. పౌలు నేర్పుతున్న పాఠం మనకు నేర్చుకోవాలి. ఇక్కడ సర్పము కుయుక్తితో జనులను ఎలా మోసం చేసిందంటే, ఏ మంచి చేశారో అదే మంచి చేసిన వ్యక్తిని ఏమంటున్నారా? ఇతడు నరహంతకుడు. నిజంగా నరహంతకుడు ఏంటి? అతను నరహంతకుడా? ప్రభువునే అనలేదండి. ప్రభువుని అన్నారా జనాలు ఏమన్నారు? ఇతడు దెయ్యం పట్టినోడు అన్నారా లేదా? బయల్జెబూలు పట్టినవాడు ఏమన్నారు చెప్పమంటారా? ఎన్ని రకాలుగా నిందలు వేయాలో అన్ని నిందలు వేశారండి. ఎన్ని రకాల నిందలు. ఈరోజు నిన్ను నన్ను అవమానపరచడానికి ఆ విషసర్పం ఎలా పట్టుకుందో మనుషులు అలాగే పట్టుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త వహించాలి. పౌలు చింతపడలా, దిగులు పడలా, భయపడలా, కృంగిపోలా, ధైర్యంతో ఆ సమస్యను దేవునికి అప్పగించాడు. ప్రేమైన వాళ్ళ అగ్నిలో పడేయడం అంటే దాని అర్థం దులిపేశాడు దాన్ని. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏదన్నా ఉందంటే, మొట్టమొదట చింతపడకు. ఆ కుయుక్తి అక్కడ కొడతాడు నిన్ను నన్ను. ఆ కృంగుదల వచ్చిందంటే మనం దేవునికి దూరం అయిపోయే పరిస్థితి చేసేస్తాడు. మన నైజం మారిపోద్ది, మన స్వభావం మారిపోద్ది. మనము కూడా నోరు తెరిస్తే వాళ్ళని ఎలాగ మనం కబళించాలనే ఆ విషాన్ని కమ్మే పరిస్థితిలో మన జీవితం ఉండకూడదనే మౌనంగా ఉంటే ఆ నిందలు నీకు ఎలా మార్చబడతాయి? అవునా? ఆలోచిద్దామా ప్రేమైన వాళ్ళారా? కృతజ్ఞతకు బదులుగా అక్కడ జరుగుతున్న అవమానాన్ని పౌలు లెక్క చేయలేదు. మనం చెప్తున్నాను, మనం ఒక మంచి పని చేసినప్పుడు ఈ వస్తాయా అనేది ప్రధానంగా మీరు గమనించుకోవాలి. వస్తాయా రావా? అందరూ చెప్పాలి, వస్తాయా రావా? ఒక నిస్వార్థంతో ఒక మంచి పని చేస్తున్నప్పుడు అపనిందలు వస్తాయా రావా? వస్తాయి. అలాంటప్పుడు నువ్వు నిలబడాలా లేదా? నిలబడాలి. కృంగిపోతావా? నిలబడతావా? అక్కడ ఉన్నటువంటి మాదిరికరంగా జనుల తీరును చూసి జనులు ఇలాగే ఉంటారో అప్పుడు నువ్వేం చేయాలి అన్న విషయాన్ని దృష్టి పెట్టుకుంటే, జ్ఞాని అయినటువంటి దేవుడు ముందస్తుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడించిన ఒక్కొక్క మాట మీకు ఆదరణ కలిగించే మాటలైతే ఆ మాటలను తెరిచి చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నీతిని అనుసరించి వారలారా నా మాట వినండి. ఏం వినాలి? నీతిని అనుసరించి వారలారా నా మాట వినండి. నా బోధను హృదయమందుంచుకుని జనులారా ఆలకించండి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణల మాటలకు దిగులు పడకండి. ఏం పడద్దు? నిందలకు ఏమవద్దు అన్నాడు? భయపడకండి. దూషణ మాటలకు ఏమవ్వకండి? దిగులు పెడకండి. ఈ రెండే మనకు ఫస్ట్ వస్తాయి. ఏమొస్తాయి? ఎవరో ఒకరు నిందన్నా అనుకోండి, ముందు ఏమవుతుంది? ఎంత మాట అనేసింది బాబా. రాయిలా నిలబడతాం ఒక విషయానికి. రాయిలా ఉండే మనం ఒకప్పుడు పాటలతోటి రాయిని కూడా కరిగించారంట. పాటలతోటి నీకు ఈ నింద వచ్చేటప్పుడు నువ్వేమైపోతున్నావు? రాయిలా ఉండేదాన్ని ఏమైపోతున్నావు? భయపడిపోతున్నావు. ఎందుకా భయం? దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు పెట్టు నిందలకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి.
నేనున్నాను కదా అని దాని అర్థం. 61వ అధ్యాయము ఇదే యెషయా గ్రంథం 7వ వచనం కూడా చూద్దాం. 61:7 కూడా చూద్దాం. 61:7 చూడు, నీకు ఒకవేళ నింద వచ్చింది. ఇప్పుడు పౌలు గారికి నిందే వచ్చింది. ఇతడు ఏదో నరహంతకుడు, ఏదో తప్పు చేశాడు అనే నింద అతని మీద పడింది. అప్పుడు ఆయన ఏమనుకోవాలి? అవమానం వచ్చిందని కుంగిపోలేదు, దిగులు పడలేదు. దేవుడు చెప్పిన మాటను విన్నాడు కదా, హృదయం అందించుకున్నాడు కదా. అది వినటం అంటే. నిజంగా దేవుడిని అనుసరించేవారు, నీతిని అనుసరించేవారు ఆయన మాట వినాలి. మనుషులు దూషణ మాటలకు మీరు దిగులు పడకండి అని చెప్పి అంటున్నాడు. ఏం చేస్తాడో చెప్తున్నాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. బాగా నోట్ చేసుకోండి ఈ మాట. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. రెట్టింపు వస్తుందా? అవును. పౌలు గారికి అక్కడ పరిస్థితులు బాగోలేదని దిగులు చెందలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కన్క్లూజన్ పాయింట్కి తీసుకొస్తున్నాను. వెళతా ద్వీపవాసులు ఎన్ని సత్కార్యాలు చేసి ఎంతగా వాళ్ళ తండ్రి జ్వరంతో బాధపడతారు, రక్తభేది చేత బాధపడుతుంటే మాకు ప్రార్థన చేయండి అని ఏ నోరైతే నరహంతకుడు అని అన్నారో అదే నోరు సత్కార్యం చేసి వాళ్ళని సాగనంపించారు. అవమానానికి ప్రతిగా ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి చెప్పండి? అనాగరికులే ఆశీర్వాదానికి వీళ్ళు కారకులయ్యేలా పౌలు గొప్పవాడయ్యాడు అక్కడంటే మీరు ఆలోచించండి. అనాగరికుల మధ్య ఇతడు ఆశీర్వాదానికి ఏమయ్యాడు? కారకుడయ్యాడు. నాగరికత తెలిసిన మనుషుల మధ్య ఇన్ని విలువైన మాటలు వస్తున్నా మనం ఇంకా అనాగరికులుగా ఉన్నామా, ఆశీర్వాదకారకులుగా ఉన్నామా చెప్పండి? అవతల వాళ్ళని నువ్వు బ్లెస్ చేసే స్థితికి రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు అలాంటి అవమానాలన్నిటినీ కూడా దిగులు చెందక, భయపడక, వారి దూషణ మాటలు లక్ష్య పెట్టక, ఒకవేళ అన్న దులిపి వేసుకోవడం నేర్చుకోవాలి, జాడించడం నేర్చుకోవాలి. అలా జాడించడం నేర్చుకుంటే దేవుడు ఇస్తున్న భరోసా. ఒక్కసారి మీరు హృదయంలోకి వెళ్ళి తీసుకెళ్ళండి. నా జీవితంలో కూడా ఇలాగ ఎన్నో పట్టి పీడిస్తున్నాయనన్న సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నావా? ఎవరైనా ఎవరికి తగ్గ భారం వాళ్ళకు ఉంది, సమస్యలు ఉన్నాయి, పట్టి పీడిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడే దిగులు పడిపోతాం. దిగులు ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, కుటుంబంలోనూ, బయట పనిలోనూ నీకు నచ్చని వారు ఎంతమంది నిన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ సహోదరి సహోదరుడా, ఆలోచించు. 123వ కీర్తన 3వ వచనము. 123:3. 123:3. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. అహంకారుల నింద. అహంకారంతో ఏమంటాడు? అహంకారంతో మాట్లాడే వాళ్ళతోటి మనం మాట్లాడగలుగుతామంటే అసలు వాళ్ళ నిందలు ఎలా ఉంటాయి? గర్విష్ఠుల తిరస్కారం ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? 102వ కీర్తన 8వ వచనము. మంచి మాటలు ఇవన్నీ తిరగేస్తుంటే ఎన్ని మచ్చినాలు మనకి చూడండి. దినమెల్లా ఎవరలా? దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. లేరా ఇలాంటి వాళ్ళు? దినమెల్లానా? అప్పుడప్పుడు వస్తే పెద్ద పట్టించుకోవద్దు. కానీ ఈరోజు మనకు ఎలా ఎదురవుతున్నాయి? ఆ ద్వీపంలో వెళ్ళినప్పుడే ఆయనకి సమస్య వచ్చింది, కానీ మనకు ఎలాగుంటుంది చెప్పండి? దినమెల్లా అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేనిదాన్ని దుర్మార్గుడని నింద వేయచ్చు, నరహంతుడు అనొచ్చు, అమ్మ పచ్చి మోసగాడు అనొచ్చు. ఇన్ని నిందలు నువ్వు నీ మీద పడుతున్నా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? 69వ కీర్తన 20వ వచనం. 69:20. నిందయు సిగ్గును 19 చదువుదానా?
నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినవని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. నిందకు నా హృదయమో మన నైజం ఇది. అక్కడ పౌలు గారి నిందలకు హృదయం ఏమైంది? ధైర్యంగా ఉన్నాడు. మనం ఏమవుతున్నాం? సత్యనారాయణ గారు ఏంటంటే అలాగా బైబిల్ కింద పెట్టారన్నాను అనుకోండి, ఎంత అవమానం చేసేసాడు 10 మందిలో అనేసి కుంగిపోయాం అనుకోండి, నేను ఎలా కనబడతాను? నేను మీకు ఒక సెటరేట్గా కూర్చోండి అని అన్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలా? పాజిటివ్గా తీసుకోవాలా. కానీ నిర్హేతుకముగా తిట్టేవాళ్ళు ఉంటారు. నిర్హేతుకముగా, ఒక హేతు లేదు, ఒక కారణం లేదు, కానీ నీ మీద నిందలేస్తారు, గర్వంతో అనొచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? నా విరోధులందరూ నీకేం చేస్తున్నారు ప్రభువా? కనబడుతున్నారు. నిందకు నా హృదయము బద్దలయ్యను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టు కానీ ఎవడునో లేకపోయారు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవడునో కానరయ్యరు. వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి. ఇదే ప్రభు జీవితంలో జరిగిందా? చిరకిచ్చారా? నిందలు చేశారా? అవమానాలు చేశారా? కృంగిపోయాడు ఆయన. ఒకటి అంటున్నాడు ఆయన, ఆ భారము నమ్మకమైన దేవునికి తన ఆత్మను ఏం చేశాడు ఆయన? ఎవరన్నా దూషించాడా? దిగులు పడ్డాడు ఆయన? కీడుకు ప్రతికీడు చేస్తున్నాడా? ఏమీ లేదు. ఆ ప్రభువుని విశ్వసించిన మనము అపోస్తలుల మాదిరత్వంగా ఉండి వాళ్ళు కూడా ఆ నిందల్ని రెట్టింపు ఘనతగా మార్చుకోవడానికి ఎలా అర్పించుకున్నారో ఈరోజు నీవు నేను ఒక పాఠం తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక మాట ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. నీతిమంతునికి కలుగు ఆపదలెన్ని? అనేకములా కొన్నా. వాటి అన్నిటి నుంచి ఎవరు తప్పించేది? దేవుడే తప్పిస్తాడు, దేవుడే తప్పిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నీకు అవమానానికి బదులుగా దేవుడు పూదండను, మొన్న ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కటి మాటను నేను విన్నాను. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుదును, బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదంటే దుఃఖం. దుఃఖములో ఉండి గడిపే ఆ రోజులకు బదులు నేను నీకేం చేస్తున్నాను? పూదండను. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని ఒక ప్రొఫెసీగా ఉన్నటువంటి ఆ మాటను ప్రభువుని గురించిన ప్రవచనాల్లో ఉన్న మాట. ఇప్పుడు ఈ దుఃఖానికి బదులు నీకు దేవుడు ఏమివ్వబోతున్నాడు? సంతోషముగా ఉండే, ఇదిగో ఘనత, రెట్టింపు ఘనతనిచ్చే విధంగా దేవుడు నీ అవమానాలను కూడా దేవుడు ఎలా మారుస్తున్నాడు? నీగో ఘనత తెచ్చే విధంగా. ఈ ఓపిక నేర్పు కావాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆ ద్వీపంలో ఉన్నటువంటి అనాగరికులైతే ఆ మాట అన్నారు, కానీ నాగరికతలోకి వచ్చిన అతడు వాళ్ళని ఆశీర్వదించడానికి కారణమయ్యాడంటే ఈరోజు నువ్వు నేను ఆశీర్వాదానికి కారణం అవడానికే పిలువబడ్డాం. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకారకంగా మారాలి. వాళ్ళకి తెలియక నిందలేస్తారు. పౌలు వాళ్ళకి ఆశీర్వాద కారణంగా మారాడు. అందుకే ఆ ద్వీపంలో జరిగిన ఘటన దేవుడు ఈరోజు నీకు నాకు రాయించారు. చుట్టూ నీరు, మధ్యలో భూభాగం. మనం అలా లేము. ద్వీపకల్పంలో ఉన్నాం, మన దేశంలో ఉన్నాం. మన చుట్టూ కూడా ఈ ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. అవమానాలు చేసే తీరు వాళ్ళకు ఉంది. కానీ నువ్వు నిరాశ చెందక దేవుని కొరకు కనిపెట్టాలి. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పండి ప్రియమైన వాళ్ళారా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడికి ఆయన ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయితే ఆ అగ్నిలో ఆ విషసర్పాన్ని ఎలాగైతే జాడించాడో, మనుషుల మాటలు కూడా నిందలు నిన్ను పట్టుకున్నప్పుడు వాటిని కూడా నువ్వేం చేయాలి? జాడించి దులిపేసి అందులో పడాయి, దేవుడికి అప్పగించు. అప్పుడు ప్రభువు ఎవరిని చూస్తాడు చెప్పండి? పై రూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా చెప్పండి? అంతరంగాన్ని చూస్తాడు. ఆయన పట్టుకున్న స్థితిని చూడడు, అతని హృదయంలో ఉన్న స్థితిని చూస్తాడు. ఆ స్థితిని బట్టే దేవుడు నిన్ను నన్ను ఆ అవమానాలకు ప్రతిగా దేవుడు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. తిరగబడిపోదామా? ఏం చేయాలి? సంతోషించమన్నాడు.
సంతోషించమన్నాడా? గంతులేండి, పరలోకమందు మీ కొరకు ఫలము అధికము అయ్యేలా నేను చేస్తాను. నా నామం నిమిత్తం మీరు పడుతున్నారు కదా అవమానాలు, అలా మార్చేవాడు దేవుడు. యోసేపుని వాళ్ళ అన్నలందరూ కూడా తరిమేసి నానా రకాల బాధలు పెట్టి అమ్మేశారు, తోలేశారు, అన్ని చేసినా మీరు ఇన్ని చేశారు కానీ మేలు కోసమే నన్ను అక్కడికి ఐగుప్తుకు ముందుగా పంపించాడు దేవుడు అని యోసేపు ఎలా అంటున్నాడు చెప్పండి? వాళ్ళ కీడుకు ప్రతి కీడు తలపెట్టాడా? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఆలోచించు. నీ చుట్టూ విషసర్పాల్లాంటి మనుషులు ఎప్పుడు అలా పొంచుండి పట్టుకుంటారో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, నువ్వు దులిపివేయడం, జాడించడం నేర్చుకో ఓ సహోదరి సహోదరుడు. లేదు అంటే ప్రభువునకు కలిగిన మనస్సు మనము లేని వారిగా, మనము ఆశీర్వాదానికి బదులు అనాగరికులుగా మనం ప్రవర్తించే వారిగా ఉంటాం. నిందలేస్తాం, అవమానాలే పరుస్తూ ఉంటాం. అనాగరికుడిగా ఉంటావా? ఆశీర్వాదానికి నువ్వు కారకుడవుతావా? నిర్ణయాలు మన జీవితాల్లో ఆలోచించుకుని ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం. కాచి ఉంటాయి అవమానాలు, రెడీగా ఫేస్ చేయి, దులిపేయి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.